హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏంటి అంటే పుట్టపర్తి సాయిబాబా చాలా మందికే తెలిసి ఉంటుంది కదా. అనంతపూర్ సైడ్ అయితే చాలా ఫేమస్ ఆయన. సో ఆయన 100th బర్త్డే సందర్భంగా వాళ్ళ సంఘం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన పాదుకలు తీసుకొని 1 lakh హౌసెస్కి తిరుగుతున్నారంట, కొత్త హౌసెస్కి పరిచయం చేయడానికి అని. సో దానిలో భాగంగా మన ఇంటికి కూడా వస్తున్నారు. మేము ఇప్పటి వరకు ఆయన అయితే పూజించలేదు, ఫస్ట్ టైం ఇది. బట్ ఆయన చాలా మంచి పనులు చేసినారని చెప్పి చాలా రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. సో వీఆర్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. సో యా, వాళ్ళు వచ్చేసారు, భజన కూడా అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. నేను ఇంట్రో యాజ్ యూజువల్ లాస్ట్లో షూట్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ ఈ సూపర్ 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 సాఫ్ట్ శారీని మీకు ఫస్ట్ యూజ్ చేస్తాను. సో ఇదనమాట శారీ. దిస్ ఇస్ అ మష్రూమ్ సిల్క్ శారీ అండ్ మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది అనమాట. అండ్ సారీ అదండి, ఇలా కృష్ణుడు ఆవు దగ్గర ఉన్నట్టుగా అలా, అండ్ ఆల్ ఓవర్ ఇలా బార్డర్ అంతా కూడా కలంకారీ ప్రింట్ వచ్చేసింది. ఇది నేను మెరూన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను, బట్ దూరం నుంచి చూసే వాళ్ళకి బ్లాక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో యా, నేను ఇదైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నాకు పేరు ప్రజెంట్ గుర్తులేదు, ఒకవేళ గుర్తొస్తే కింద మెన్షన్ చేసి ఉంటాను. సో యా, ఐ ప్రిటీ లవ్ దిస్. సో మార్నింగ్ అయితే ఆంటీ వాళ్ళు ఇలా తల మీద ఆయన పాదుకలు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చారనమాట. ఆ ఫోటో ఫ్రేము అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. జస్ట్ మేము ఈ టేబుల్ మీద ఇవి అరేంజ్మెంట్స్ చేయమని ఆల్రెడీ చెప్పానమాట మాకు ముందు రోజే. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేమైతే అరేంజ్మెంట్స్ చేసాము. ఇంకా ఆంటీ వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పని కూడా చేసేసుకుంటున్నారనమాట. అండ్ అమ్మని మాత్రం దీపాలు అవి వెలిగించమని చెప్పారు. సో మమ్మీ ఆ పని చేస్తున్నారు. ఇంతలోపల ఆంటీ తీసుకొచ్చేసి ఆ చైర్లో స్వామి ఉన్నారనుకొని అక్కడ కింద పాదుకలు అయితే పెట్టేశారనమాట. సో ఇవే పాదుకలు అంటే వెండి పాదుకలు తీసుకొని వచ్చారు. అండ్ మమ్మీని కొంగు ఇలా కప్పుకొనే చేయమన్నారంట. సో మమ్మీ అలా కొంగు కప్పుకొని వాళ్ళు మంత్రాలు చదువుతుంటే తను పాదుకల మీద పువ్వులు వేస్తూ ఉంది. ఇలా చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, వాళ్ళే మంత్రాలు చదువుతున్నారు అండ్ పాటలు కూడా పాడుతున్నారు అనమాట. ఇంకా మా చెల్లి అయితే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసింది అనుకుంటా. వాళ్ళతో పాటు కూర్చొని పాటలు కూడా పాడేసింది. ఇంకా టెంకాయ అవి కొట్టమని చెప్పారు. సో అవి కొట్టేసిన తర్వాత ఈ ఆంటీ కొన్ని కథలు అవి అంటే సంథింగ్ మోటివేషనల్గా పాజిటివ్ వైబ్ అన్నీ చెప్పింది. అండ్ లాస్ట్గా అమ్మతో హారతి ఇప్పించేమన్నారు, ఇచ్చేసాము. అండ్ మాకు సడన్ ట్విస్ట్ ఇదే అనమాట. సడన్గా ఆంటీ తీసి మా చెల్లెల తల మీద ఆ పాదుకలు పెట్టేసి ఒకసారి ఇల్లంతా అలా తిరిగేసి రమ్మనింది. సో ఆ పిల్ల స్టన్ అయిపోయింది, అసలు తనకు కాసేపు ఏం చేయాలో తెలియలేదంట. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో స్వామివారిది, అది కూడా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పిల్ల ఇంకా ఒక డిస్బిలీఫ్లో అలా వెయిట్ చేస్తూ ఉంది చాలాసేపు పాపము. సో ఇంకా తను అలా తిరిగి వచ్చేసేసరికి మేము ఇక్కడ బాదం పాలు ఆల్రెడీ మార్నింగ్ రెడీ చేసి పెట్టాను అనమాట, చిల్ చేసి అది ఇచ్చేసాము. అండ్ ఆ తర్వాత తను అలా తల మీద పెట్టుకొని నెక్స్ట్ ఎవరింటికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అండ్ వెనక మేము అందరం కూడా అలా ఫాలో అయిపోయామన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అవి ఇచ్చేసేసి పూజ వరకు అంతా మేము ఉండలేదు, వెంటనే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా బయటకు వచ్చామో లేదో అప్పుడే వీళ్ళిద్దరు అల్లరి స్టార్ట్ అయిపోయింది అనమాట. 24 hours వీళ్ళిద్దరిది ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది మాకు ఇంట్లో. గైస్, ఇప్పుడే చేంజ్ అవుతున్నాను అనమాట. అంతలోనే కొరియర్ వచ్చింది. యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను నేను పెట్టిన డ్రెస్ ఇక్కడ పెడతాను చూడండి. అండ్ నాకు వచ్చిన డ్రెస్ చూపిస్తాను. ఐఎమ్ సో డిసప్పాయింట్. నాకు రిసీవ్ అయింది వచ్చేసి ఒక ఫిల్త్. యాక్చువల్గా నాకు ఆ డ్రెస్ చాలా చాలా నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అందుకే ఇంత డిసప్పాయింటెడ్గా ఉంది నాకు. 1000 ఫర్ దిస్ షిట్ డజంట్ వర్త్ ఇట్. హే గైస్, ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ అనమాట. ఇప్పుడైతే మేమంతా ఫ్యామిలీ కలిసేసి డిన్నర్కి వెళ్తున్నాం. యాక్చువల్గా మా నాన్న అడిగాను నేను, డాడీ బాగా రెడీ అయినాను బయటికి తీసుకెళ్ళామంటే ఆయన కుదరలేదనమాట మార్నింగ్. సో ఈవినింగ్ వచ్చేసి డిన్నర్కి వెళ్దాం అన్నాడు. సో వీ ఆల్ గట్ రెడీ. అవుట్ఫిట్ చూపించేస్తాను క్విక్గా. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. 1 స్వెట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్స్, బ్లాక్ షూ.
మనమైతే తిన్నాక వెళ్దాం లంచ్ చేసు బయట తినబోతున్నాం. సో మా తర్వాత మీరుగా చేసేది ఫ్యామిలీ డిన్నర్స్ అంటేనే స్పెషల్ కదా. పైగా ఈ రెస్టారెంట్కి మేము వెళ్ళి చాలా కాలం అయింది. ఎస్పెషల్లీ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు హాస్టల్ నుంచి వస్తే మా నాన్న తప్పకుండా ఇక్కడికి తీసుకెళ్ళేవాడు అనమాట. ఫస్ట్ థింగ్. ఎవరు చెల్లి నువ్వు? బాలకృష్ణ. ఎవరు చెప్పారు? చెప్పుకున్నావా? లేదే చిరంజీవి అనుకున్నాను నేను. ఎవరు పెట్టుకుంటేది అట్లా బుగ్గలు చెయ్యి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అజ్ఫన్ అనమాట. ఈ మంత్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకోవడానికి వెళ్ళిపోయాము. అండ్ మా వాడు ఫస్ట్ చూస్తూనే చాక్లెట్ సెక్షన్కి పరిగెత్తేసాడు అనమాట. అక్కడ ఇదిగో ఈ బాల్ చాక్లెట్స్ అంటే వాడికి చాలా ఇష్టము. 4-5 వెరైటీలు ట్రై చేసి ఏదో మొత్తానికి తీసుకున్నాడు. సో ఇంక అలా బిల్ చేసుకొని ఇలా వాడి చేతికి ఇచ్చేసాను. వాడు ఒక 100 క్వశ్చన్లు వేసి వాడు చాక్లెట్స్ బిల్ చేశానో లేదో కనుక్కొని ఆ తర్వాత బ్యాగ్ తీసుకున్నాడు అనమాట. సో షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెంటనే అయితే ఇంటికి బయలుదేరాను విత్ లాట్స్ ఆఫ్ హెడేక్. మా తలనొప్పి అనగానే నువ్వు తల సరిగ్గా ఆర్పలేదు అని సాంబ్రాన్ వేయడం మొదలు పెట్టేసింది అనమాట. హాయ్ గాయ్స్, సో వీఆర్ హోమ్. నేను మార్నింగ్ తల సరిగ్గా ఆర్పుకోలేదంట, కాస్త హెడేక్గా ఉందంటే అదే రీజన్ మమ్మీకి. సో సాంబ్రాన్ వేసి మరీ తల ఆర్పుతుంది అనమాట. ఐఎమ్ సో లక్కీ. జెలసీ ఫీల్ అవ్వకండి, ఓకే? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాలిపోయిందా చుట్టూ?